యజ్ఞో వై విష్ణు, విష్ణువు యజ్ఞస్వరూపుడు, పరమేశ్వరుడు జగన్నాథుడు అయినటువంటి విష్ణుమూర్తి యజ్ఞస్వరూపుడు. ఆయన ఏ యజ్ఞం చేసినా ఆయన వస్తాడు. అలానే పిలిచినటువంటి దేవతలు వచ్చి మనం కోరినటువంటి సంకల్పాలు నెరవేరుస్తూ ఉంటారు. మన ప్రార్థనకు కొంత శక్తి ఉంటుంది, కానీ ఋషుల ప్రార్థనలకు, ఋషులు చేసినటువంటి స్తోత్రాలకు ఇంకా శక్తి కొన్ని వందల వేల రెట్లు ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఋషుల స్తోత్రాలను పారాయణం చేస్తాం. మన ప్రార్థనల కంటే ఋషి ప్రోక్తమైనటువంటి స్తోత్రములకు శక్తి ఎక్కువ కాబట్టి దాన్ని, ఆ స్తోత్రాలు పారాయణం చేస్తాను. అంతేకాకుండా ఆ తర్వాత పూజా కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమం జప. స్తోత్రం కంటే కోటి రెట్లు ఎక్కువ జపం చేయటం. జపంలో మంత్రం ఉంటుంది, మంత్రములు దేవతలు ఇచ్చారు. మన వాక్కు కంటే ఋషుల వాక్కుకు శక్తి ఎక్కువ, ఋషుల వాక్కు కంటే దేవతల వాక్కుకు శక్తి ఎక్కువ. అందువల్ల మంత్ర జపం చేయండి. అవసరమైనప్పుడు అధర్మాన్ని తొలగించటానికి, ధర్మాన్ని రక్షించటానికి, కాపాడటానికి తీవ్ర దేవతల యొక్క అవసరం ఎంతైనా ఉన్నది. ఈ ప్రత్యంగిరా దేవతకు, రామ ప్రతిష్టకు ఒక విశిష్టమైన ఆ రాత్రి అయోధ్యలో దేవకాళీ మందిరం అని ఉన్నది. ఆ దేవకాళీ మందిరంలో నిశా సమయంలో రాత్రి 10 దాటిన తర్వాత 1 గంట దాకా ఇట్లనే ఇప్పుడు ఏ మిరపకాయల గురించి అయితే అందరూ ప్రస్తావిస్తున్నారో ఆ మిరపకాయలతోటి హోమం జరిగింది. ఆయన చేతనే హోమం చేయించాను. మరికొంతమంది కూడా పాల్గొన్నారు. ఆయన అన్నాడు, స్వామివారు చాలా చిత్రంగా ఉందండి, నాకు బాగా ఆయాసం ఉన్నది, కానీ మిరపకాయలతో హోమం చేస్తుంటే నేను చెయ్యలేను అనుకున్నాను, కానీ చేయగలిగాను. నాకు ఏ విధమైన ఇబ్బంది కలగలేదు, దగ్గు రాలేదు, కోరు రాలేదు, ఏమీ రాలేదు, బాగా ఉన్నది అని అన్నారు. అంటే ప్రత్యంగిరాదేవి అనుగ్రహిస్తున్నది అన్నాను నేను. రాముడు ధర్మవీరుడు, ధర్మం కోసం నిలబడ్డాడు ఆయన. ఆయన అంటాడు, స్నేహం దయాంచ సౌఖ్యంచ యదివా జానకీమపి ఆరాధనాయ లోకస్య ముంచతో నాస్తి మే వ్యధ. నేను లోకాన్ని ఉపాసిస్తున్నాను, ఈ లోకం కోసం, ప్రజల కోసం నేనున్నాను. అవసరమైతే ప్రజల కోసం దేన్నైనా వదిలేస్తాను అన్నాడు ఆయన. స్నేహాన్ని వదిలేస్తాను, దయను కూడా వదిలేస్తాను, సౌఖ్యాలన్నింటినీ వదిలేస్తాను, అత్యవసరమైతే సీతను కూడా వదిలేస్తాను అన్నాడు. రామాయణ కథ మీ అందరికీ తెలిసింది. స్నేహం దయాంచ సౌఖ్యంచ యదివా జానకీమపి ఆరాధనాయ లోకస్య ముంచతో నాస్తి మే వ్యధ. అలా వదిలేయవలసి వచ్చినందుకు నేనేమీ బాధపడను అని అంటాడు ఆయన. అంటే ఒక ధర్మవీరుడైనటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ధర్మాన్ని నిలబెట్టడానికి, స్థాపించటానికి, అది శాశ్వతంగా ఉండటానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అవతారం రామావతారం. ఆయన ధర్మవీరుడు మనకు. అలానే ఈ జాతిలో అటువంటి ధర్మవీరులు పరంపరగా వస్తూ వచ్చారు. మనకు కృష్ణుడు ధర్మవీరుడు, శివాజీ ధర్మవీరుడు, రాణా ప్రతాప్ ధర్మవీరుడు. ఇవాళ భారత జాతి హృదయాలలో నరేంద్ర మోడీ కూడా ధర్మవీరుడుగా ఉన్నాడు. అటువంటి స్థాయికి వచ్చాడు ఆయన. ఇప్పటికీ రామావతారం 12 సార్లు వచ్చింది ఈ 200 కోట్ల సంవత్సరాలలో. ఇది మొన్న వచ్చినటువంటిది 13వసారి వచ్చినటువంటి రామావతారం అంటుంది యోగ వాసిష్టం. ఆంధ్రదేశంలో ప్రత్యంగిర అంటే ఇటీవలంత ప్రచారం లేదు, కానీ మా పూర్వస్వామి వారు తీసుకొచ్చిన తర్వాత చాలా ప్రచారంలోకి వచ్చింది. శివచిదానంద భారతీ స్వామి వారు మెడ్రాస్ రాష్ట్రంలో ప్రత్యంగిర అంటే చాలా ప్రసిద్ధ దేవత. ఆ ఆలయంలో ఒక 300 కిలోల మిరపకాయలతో హోమం చేసినటువంటి ఒక వ్యక్తి దానివల్లనే మెడ్రాస్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది అని ఆ రోజుల్లో చెప్పుకుండేవాళ్ళు. ఆంధ్రదేశంలో కూడాను నేను ఎన్నో ప్రత్యంగిరాలయాలు స్థాపించడం జరిగింది. తెలుగులో ఒక సామెత ఉన్నది,
ప్రత్యంగిర చేసేవాడి పంచన ఉండకూడదు, శరభసాళ్వం చేసేవాడి చెంతనం ఉండకూడదు అని. అంటే ఈ తీవ్ర విద్యలు వీటిని ఉపాసించేటువంటి వాళ్లకు ఎవరైనా అపకారం చేయాలని పూనుకుంటే ఇతడి యొక్క సంకల్పం లేకుండా ఆ దేవతే వాళ్ళని దెబ్బ కొడుతుందిట. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ దేవతలతోటి అని అంటారు. మెడ్రాస్ అసెంబ్లీ స్పీకర్ వచ్చాడు. ఆ సంఘటన చెప్పటం కోసం ఇది ప్రస్తావించాను. స్పీకర్ వస్తే కార్యక్రమం ఉన్నది, దేవతా పూజలు ఏవో ఊళ్ళో జరిగినాయి. యువతల ఓ పెద్ద మీటింగ్ ప్లేస్లో కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందరూ జనం వచ్చారు, కూర్చున్నారు. ఆయన కూడా వచ్చాడు. వచ్చిన తర్వాత మన వాళ్ళు అన్నారు, అయ్యా ఒకసారి గుడిలోకి వెళ్ళి అమ్మవారికి పూజ చేసుకొని వద్దాము, నమస్కారం చేసి కార్యక్రమం మొదలు పెడదాము అన్నారు మన వాళ్ళు, రమేష్ వీళ్ళు. అంటే ఆయన అన్నాడు, నేను గుళ్ళోకి రాను అన్నాడు. అంటే మామూలుగా పీఠాధిపతులు సన్యాసులు ఉన్నప్పుడు కొన్ని మర్యాదలు ఉంటాయి. ఓ పద్ధతిలో దగ్గరికి రావటం, నమస్కారాలు చేయటం, పాద నమస్కారాలు ఏవో ఇవన్నీ కొన్ని పద్ధతులు ఉంటాయి. అంటే మామూలు నమస్కారం అన్నాడు, కూర్చున్నాడు. సరే దానికేమి. ఇంతలో ఆయన సెక్రటరీ వచ్చాడు. ఆయన వచ్చి, స్వామివారు మీ ఫోటో తీసుకుంటానండి నేను అన్నాడు. సరే మీ ఇష్టం అన్నాను. అంటే అతడు కెమెరాతో నా ఫోటో తీసుకున్నాడు. తీసుకొని గబగబా వచ్చాడు. స్వామివారు ఇదేమిటండి చిత్రం, మీతో పాటు భైరవుడు కూడా పడ్డాడు ఈ ఫోటోలో అన్నాడు ఆయన. అంటే మీ కెమెరా, మీరు ఫోటో తీశారు అన్నాను నేను. అతడు గబగబా స్పీకర్ దగ్గరికి వెళ్ళి చూడండి ఇట్లా జరిగింది అన్నాడు. ఆయన చాలా ఆశ్చర్యపడ్డాడు. ఆశ్చర్యపడి తన ప్రసంగంలో, అప్పుడు నేను స్వామివారికి పాద నమస్కారం చెయ్యలేదు, ఇప్పుడు చేస్తున్నాను అన్నాడు. అంటే దేవతలు మహిమలు అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటారు. ఎందుకు చూపిస్తుంటారో వాళ్ళ ఇష్టం. పరమేశ్వరుడు అన్ని దేవతల యొక్క స్వరూపం ఆయనే. సర్వాణి రూపాణి విజిత్య ధీర నామాని కృత్వా అభివదన్ యదాస్తే. అన్ని రూపములు ఆయనవే, అన్ని నామములు ఆయనవే. అందువల్ల ఎవరాయన అంటే విశ్వమేవ ఇదం పురుష. ఈ పురుషుడు విశ్వస్వరూపుడు. విశ్వస్వరూపుడు ఆయనంటే ప్రపంచస్వరూపుడు, ప్రజాస్వరూపుడు, లోకస్వరూపుడు. మీరు గుడికొచ్చి, యజ్ఞానికి వచ్చి, దేవతలను సేవించి, స్మరించి వెళ్ళి నేర్చుకోవాల్సిందేమిటి ఇక్కడ అని అంటే, మీరు ఈ పరమేశ్వరుడు విశ్వస్వరూపుడు అని తెలుసుకోండి. విశ్వాన్ని సేవించాలి, పరమేశ్వరుణ్ణి సేవించి విశ్వమును సేవించడం నేర్చుకోండి అని చెప్తుంది మనకు మంత్రపుష్పం. వినాయకుడికి భార్యలు సిద్ధి, బుద్ధి. సిద్ధి అనంటే లక్ష్మీదేవి, బుద్ధి అనంటే సరస్వతీదేవి. సరస్వతి, లక్ష్మి ఇద్దరూ కూడా వినాయకుడి యొక్క భార్యలు. అదేమిటండి, సరస్వతి బ్రహ్మదేవుడి భార్య, లక్ష్మీదేవి విష్ణుమూర్తి యొక్క భార్య. మరి వినాయకుడికి ఇద్దరూ కూడా సిద్ధి బుద్ధి రూపంలో ఎలా ఉన్నారు అని అంటే, వినాయకుడు విష్ణువే. పోనీ విష్ణువే అన్నారు అనుకోండి, మీరు మీ ఇంట్లో పూజ చేయించుకుంటారు. పూజ చేయించుకునేటప్పుడు ఏ పురోహితుడు, ఏ అర్చకుడు వచ్చినా మొట్టమొదట ఏమి శ్లోకం చదువుతాడు? ఇందాక రమేష్ శర్మ మా పీఠ పండితుడు చదివాడు. ఏమని చదివాడు ఆయన? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని చదివాడు. ప్రతి ఇంట్లో ఏ పూజ జరిగినా, ఏ దేవాలయంలో జరిగినా ఈ శ్లోకం చదువుతారు. వినాయకుడి శ్లోకము అంటారు. అందులో వినాయకుడు ఎక్కడ ఉన్నాడు? శుక్లాంబరధరం, తెల్లటి గుడ్డలు కట్టుకున్నవాడు. విష్ణుమూర్తి ఆయన. శశివర్ణం, తెల్లగా ఉంటాడు. చతుర్భుజం, 4 భుజాలు ఉంటాయి. అటువంటి ప్రసన్నమైన ముఖం కలిగినటువంటి విష్ణుమూర్తిని ధ్యానిస్తున్నాను అని అంటే వినాయకుడి శ్లోకం అంటారేమిటండి అని కొంతమందికి సందేహం కలిగింది పూర్వకాలంలోనే, ఇవాళ కాదు. సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః పాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో
హేరమ్మ స్కంద పూర్వజ. ఇవి 16 నామాలు.